ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి న్యూ గోదావరి హాస్టల్లో నాణ్యత లేని ఫుడ్, అదేవిధంగా నీళ్ళ లాంటి సాంబార్ కావచ్చు, కర్రీస్ ఏమాత్రం కూడా తినేదవిగా లేవని దాదాపు అక్కడి నుంచి ఎన్నో కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఎంతోమంది విద్యార్థి సంఘ నాయకులు అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ కావచ్చు, లేదంటే అక్కడ మేనేజ్మెంట్ టీంకి చెప్పినప్పటికీ వాళ్ళ నిర్లక్ష్యంతో పాటు ఎన్నో రోజులుగా గడుస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావట్లేదు. అదేవిధంగా కూడా ఆ సమస్యలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి ఈరోజు ధర్నాకైతే దిగడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా నిరసనలు, అదేవిధంగా ఫుడ్ను ఎలా తింటామని చెప్పేసి క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళ మీద ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఉండే మేనేజ్మెంట్ టీం అంతా కూడా వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ హెచ్ఓడీలతో కంప్లైంట్ ఇస్తామని కూడా వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేశారు. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఏంటన్నా పొద్దున ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట, అసలు నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారు, మాకున్నటువంటి సాంబార్ కావచ్చు, లేదంటే కర్రీస్ కావచ్చు, అసలే ఏంటి అసలు హాస్టల్లో? యాక్చువల్గా ఈ ఫుడ్ క్వాలిటీ లేని ఫుడ్ అనేది ఇది గత కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ఒక్క హాస్టల్ అని కూడా కాదు, క్యాంపస్ ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఈ ఇష్యూని మేము లాస్ట్ టైం ధర్నా వేసాము, ఈసారి ధర్నా ప్రతిసారి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము. కానీ సరే వస్తున్నారు, చీఫ్ వార్డెన్ స్పందిస్తున్నాడు కానీ అది టెంపరీ మాత్రమే ఉంటుంది. ఈరోజు వచ్చినప్పుడు, ఈరోజు ఆయన మాట్లాడినప్పుడు ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒక 2-3 డేస్ మంచిగా ఉంటుంది, మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. మెస్ బిల్ చూసుకుంటే 3,000 మెస్ బిల్ వస్తుంది. బయట అదే ప్రైవేట్ హాస్టల్కి వెళ్తే అదే 3,000 మెస్ బిల్ పెడితే విత్ వాళ్ళ ప్రాఫిట్తోని ఇంకా డిఫరెంట్ బెటర్ ఫుడ్ పెట్టేసి వాళ్ళు 3,000 చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ కదా, ఇక్కడైతే ప్రాఫిట్స్ ఉండవు కదా, మరి ఇక్కడ 3,000 పెడితే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చూసుకుంటే కూడా ఆ 3,000 కంతా కూడా లేదు. నాకు తెలిసి ఒక 1,500కి మనం బయట తింటాం చూసినా సేమ్ అదే లెవెల్ ఆఫ్ క్వాలిటీకి ఇక్కడ మాకు 3,000కి ఫుడ్ పెడతారు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉందనేది, ఈ కోర్ ప్రాబ్లం ఎక్కడి నుంచి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మేము ఎంతసేపు మేము ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అప్పటివరకు వస్తున్నారు, అప్పటికి మాటిస్తున్నారు, కానీ ఇదనే ఎప్పటికీ మాకు సాల్వ్ కావట్లేదు. సో ఈరోజు ధర్నా ఏమైంది అంటే మాకు ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఉండట్లేదు. మేము గత కొన్ని ముందుకెళ్ళి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, బట్ స్టిల్ అదే కంటిన్యూ అయింది. ఈరోజు చపాతీలు ఏవైతే ఉన్నాయో మేము తినడానికి రాకుండా మొత్తం పిండి ఉన్నాయి. ఇంకోటి చట్నీ అయితే ఏదైతుందో మొత్తం వాటర్ ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఏంటంటే ఆ గుడాలు అవి వేశారు కదా తినే ఐటమ్స్, అవి మొత్తం లేకుండా ఓన్లీ వాటర్నే మెయింటైన్ చేయడం జరిగింది. సో దాన్ని మేము ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఎవరు స్పందించలేదు. మేము ఒక ½ అన్ అవర్కి ఇక్కడ వెయిట్ చేసాము, ఎవరు స్పందించకపోవడంతో మేము రోడ్ ఎక్కాము. ఆ రోడ్ ఎక్కిన తర్వాత మేము అక్కడ నిరసన తెలియజేసిన క్రమంలో మధ్యలో కేర్ టేకర్ అయితే ఎవరైతే ఉన్నారో తను వచ్చి బండి ఆపి కొన్ని మాట్లాడడం జరిగింది. సో మేము దాని మీద కూడా మేము స్పందించి మేము ఏమంటే స్ట్రైక్ చేసి దాన్ని మేము ఏమంటే మా రైట్స్ మేము తెలియజేసాము. సో దాని చీఫ్ వార్డెన్ స్పందించి ఆయన వచ్చి మాకు కొన్ని భరోసా చేయడం జరిగింది. అదేవిధంగా కేర్ టేకర్ కూడా ఆయన కూడా సారీ చెప్పడం జరిగింది. కానీ ఇది కనుక ఇంకా తదుపరి కూడా రిపీట్ అయితే మేము తగ్గేదే లేదని కూడా మేము తెలియజేసినాము. ఇంకా ఆందోళన కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మేము అందరం ఇక ఇప్పటి నుంచి సహించేది లేదు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేయకపోతే మేము ఇంకా ఆందోళన కానీ స్ట్రైక్లు కానీ ఏవైనా సరే చేయడానికి కూడా మేము వెనకడం కూడా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ డిగ్రీ హాస్టల్స్ ఉన్నటువంటి ప్రీ మ్యాట్రిక్, పోస్ట్ మ్యాట్రిక్ మెనూ ప్రకారంగా అందించాలి, లేదంటే విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి మెస్ బిల్లులు కూడా పెంచడం అయితే తెలంగాణ రాష్ట్రం 2-3 సార్లు పెంచడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టీఎఫ్లు కావచ్చు, ఎంటీఎఫ్లు కావచ్చు, తగిన సమయంలో పడకపోవడం వల్లనే ఇదే నా కారణం, లేదంటే 500, 600 మినిమం బిల్ రావాల్సినటువంటి స్టూడెంట్ దగ్గర 3,000, 4,000 వసూలు చేయడము. ఇది ఒకటే హాస్టల్ కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇదే జరుగుతుందన్న. ఎలా చూస్తారన్న? ఇంత 3,000 ఖర్చు పెట్టేసి ఎక్స్ట్రా ఫీజులతో పాటు గవర్నమెంట్ చెల్లించినటువంటి మెనూ ప్రకారంగా పెట్టకపోవడం ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా మెనూస్ అప్డేట్ చేస్తా అంటారు, మెనూ ఓన్లీ బోర్డు మీదనే ఉంటుంది, ప్రాక్టికల్గా మాత్రం మెనూ వర్కౌట్ కాదు. మీరు ఒక్కసారి వచ్చి టెస్ట్ చేసినా కూడా మెనూ ప్రకారం ఎప్పుడు కూడా పెట్టారు. ఇఫ్ ఇన్ కేస్ మెనూ ప్రకారం పెట్టడం, మన రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చికెన్ మాకు పర్టికులర్ గ్రామ్స్ రావాలి, సో వాళ్ళు చెక్ చేసినప్పుడు రావాల్సిన దానికంటే 50% తక్కువ వచ్చింది. సో దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం పెడతా అంటున్నా, కానీ మేము ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది. 1.5 year నుంచి మేము తింటూనే ఉన్నాము. అంటే మేము 1.5 year మేము లాస్ అయినాం కదా. సో ఇప్పుడు మెస్ బిల్ ఎట్లా పడుతుంది, వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ తిన్నంతే కాకుండా కంప్లీట్ గ్రామ్స్ మీద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, మీరు ఎంత క్వాంటిటీ అయితే తిన్నారో దానికే మెస్ బిల్ ఇస్తా అంటారు, కానీ అట్లా ఏం లేదు. అలా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అట్లా జరిగితే మాకు ఇంత మెస్ బిల్ పడదు, 3,000 మెస్ బిల్ పడదు. ఇంకోటి ఈ గవర్నమెంట్ ఏదైతుందో రూల్స్ అంటే దీనికి మినిమం ఇంత ప్రైస్ ఉండాలి, అంత ప్రైస్ ఉంటారు. మీరు చెప్పిన ఎంఎస్పీ ప్రకారం చూసుకుంటే ఈరోజు 3,000 మెస్ బిల్ ఎలా వస్తుంది? మేము మాకైతే వీక్లీ మటన్స్, చికెన్స్, ఫిషెస్ అయితే పెట్టట్లే కదా. మీరు పెట్టేది వెజ్ మహా అంటే ఒక 2 days చికెన్ పెడతారు, అది 1 time పెడతారు డైలీ, అంటే 1 time పెడతారు ఆఫ్టర్నూన్. అది కూడా ఏంటంటే నా తెలిసి 3-4 పీసెస్ వస్తాయా, జస్ట్ 3-4 పీసెస్ అంటే ఒక కేజీకి దాదాపు ఒక 8-9 మెంబర్స్ తినొచ్చు. మాకు రావాల్సిన క్వాంటిటీ కూడా మాకు రావట్లేదు. మెస్ బిల్ కూడా మాత్రం 3,000 వస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్ అప్డేట్ చేస్తున్నా అంటే అవి చూస్తున్నా ఇవి చూస్తున్నా అంటే కేవలం విద్యార్థులను దోచుకొని విద్యార్థుల గురించి ఏవైతే అంటే మాకు స్కాలర్షిప్లు మాకు రావాల్సిన విడుదల చేయకుండా ఇంకా తిరిగి మా దగ్గర నుంచి వసూలు చేసే క్రమంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి.
అయితే ప్రధానంగా మెస్సు ఒకటే కాకుండా శానిటేషన్ కావచ్చు, లేదంటే క్లీనింగ్నెస్ మీరు అప్పుడప్పుడు కేర్ టేకర్ కావచ్చు, అక్కడ ఉండే మేనేజ్మెంట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే మీ మీద బెదిరింపు చర్యలు తీసుకుంటారంటూ కూడా కొంతమంది విద్యార్థులు ముందుకు రావడం కొంచెం వెనుకబడి చూస్తుంటాం. నిజంగా చెప్పడన్నా ఇక్కడ అంటే హెచ్ఓడీలకు చెప్పడం కావచ్చు, లేదంటే మీ కన్సర్న్ టీచర్స్లకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అసాసినేషన్ చేస్తూ ఉంటారని చెప్పేసి అనేక మంది విద్యార్థులు ఆ నిరసనలో ఏదే మనకెందుకు లేరా అని చెప్పేసి వెనుకబడుతుంటారు. ఎలా ఉందన్న, మీకు ఏమైనా బెదిరింపు చర్యలు వస్తుంటాయా ఈ నిరసనల పట్ల? బెదిరింపు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏదైనా ఒక విద్యార్థి ఏదైనా కాజ్ కోసం ఫైట్ చేసినప్పుడు, ఇప్పుడు ఒక 4-5 మెంబర్స్ విద్యార్థులు ఈ ప్రాబ్లం ఉంది దీన్ని ఫైట్ చేసినప్పుడు, అంటే వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాయిస్ రేస్ చేస్తారు. కానీ దాన్ని ఈ ఫ్యాకల్టీ కానీ ఎవరైతే ఆఫీసర్స్ ఎలా డీలే అంటే దాన్ని ఎలా పోర్ట్రే చేస్తారంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు డిస్టర్బ్డ్ క్యాండిడేట్స్, వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక లొల్లి క్రియేట్ చేసి దీన్ని డిస్టర్బ్ చేస్తారు అనేసి ఎక్కడో ఒక దగ్గర అనడము, వేరే స్టూడెంట్స్తో అనడము. సో దాన్ని ఏంటంటే మెంటల్లీ వాళ్ళకి స్ట్రెస్ అయ్యేటట్టు ఏదైనా అంటే అకాడమికల్ కూడా ఏమైనా వచ్చినా కూడా అక్కడ ప్రెస్ చేస్తారనమాట. సో ఇలా వాళ్ళని బ్యాక్ స్టాప్ చేసేసి వాళ్ళ యొక్క రైట్స్ మీద కూడా వాళ్ళని పోరాడకుండా ఇలాంటి చర్యలు వాళ్ళు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్యాక్ బిచింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంది? రేపు మీకు ఇచ్చినటువంటి కేర్ టేకర్ కావచ్చు, చీఫ్ వార్డెన్ ఏమని చెప్పారు? ఇంకేమైనా భవిష్యత్తులో ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకుంటా అన్నారా? ఏం హామీ ఇచ్చారన్న? చీఫ్ వార్డెన్ రావడం జరిగింది ఈరోజు స్ట్రైక్ చేసిన తర్వాత. సో ఆయన చూడండి భరోసా ఏదైతే ఉందో ఈ మెస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళందరినీ కూడా చేంజ్ చేసి న్యూ బ్యాచ్ని పెడతాను, ఇక మీద ఇవి రిపీట్ కావనేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఆయన హామీ ఇచ్చిన దాని ప్రకారం మాకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉంటే మేము క్వశ్చన్ చేయము, ఎందుకంటే మాకు కూడా చదువుకోవాలి, మాకు కూడా టైం కావాలి. ఇఫ్ ఇది కనుక మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ ఇదే అయితే మా ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో కూడా కొనసాగుతుంది. ఇది ఒక గోదావరి హాస్టల్తోనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి హాస్టల్ కూడా కలుపుకొని భారీ స్థాయిలో ఉద్యమం చేయడం కూడా మేము వెనకడం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉస్మానియాలో ఏ హాస్టల్లో చూసినా క్వాలిటీ ఫుడ్ అనేది ఉండదు. కానీ వాళ్ళు క్వాలిటీ ఫుడ్ పెడుతున్నామని దానికి తగ్గట్టు మెస్ బిల్లులు వేయడం, పేద విద్యార్థుల మీద ఒక బరువు వేయడం, ఇవన్నీ వాళ్ళ విద్యకు వాళ్ళ ముందు భవిష్యత్తుకి అడ్డొస్తున్నాయని మేము చాలా బాధాకరంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఎటువంటి క్వాలిటీ ఫుడ్ ఉండదు. మనం ఎప్పుడైతే మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తామో ఆ 2-3 రోజులు మాత్రమే టెంపరీగా ఎప్పుడైనా ఉంటుంది. అంతేగాని దాని తర్వాత మళ్ళీ యథావిధిగా అదే నడుస్తూనే ఉంటాయి. అవే విధంగా క్వాలిటీ లేకుండా ఇదేని అని అడిగితే కొంతమంది కేర్ టేకర్లు, ఆఫీసర్లు, అధికారులు మా మీదనే ఇంకా దురుసుగా మాట్లాడుతుంటారు. మీ ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీకు ఎటువంటి దిక్కుంటో చెప్పుకోపోండి, ఎక్కడ ఉంటే అక్కడ అని మాట్లాడుతుంటారు. ఇది చాలా ఘోరం. ఇది విద్యార్థుల మీద ఇట్లా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకోము, దీన్ని ఖండిస్తాం. మేము న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తుంటాం, మాట్లాడుతుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రీ మ్యాట్రిక్, పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్లో ఉన్నటువంటి ఆర్టీఎఫ్ కావచ్చు, ఎంటీఎఫ్ ఫియర్ ఎంబేస్మెంట్ స్కాలర్షిప్ మీద కాలేజ్ అటాచ్మెంట్ హాస్టల్స్ అటే ఉంటాయి. వాటి మెన్యూ ప్రకారం కావచ్చు, కన్సర్న్డ్ ఏదైతే గ్రామ్స్ కావచ్చు, ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ పట్ల పల్లి పట్టి కావచ్చు, లేదంటే స్నాక్స్ ఇవ్వవలసినటువంటి హాస్టల్లో, ఇటువంటి యూనివర్సిటీ హాస్టల్లో మేము తిన్నా తినకపోయినా మా మీద ఒక రకమైనటువంటి కామన్ మెస్ బిల్లులు వేసి మరి మా మీద దోచుకుంటున్నారు. గతంలో చూసుకున్నటువంటి 2-3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బిల్లుల మీద ఇప్పుడు దాదాపు 100 రేట్లు కూడా పెరిగినాయి. ఏమైనా అడిగితే మాత్రం సామాన్ల కిరాణా సామాన్లు కావచ్చు, ఆయా సామాన్ల రేట్లు పెరిగినందువలనే మేము ఇక మెస్ బిల్లులు పెంచాము, లేదంటే ఒక హెడ్కు ఇంత పెంచామంటే కేర్ టేకర్స్ కావచ్చు, అక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంత ఫీజులు కడుతున్నప్పటికీ మాకున్నటువంటి నాణ్యతమైనటువంటి ఫుడ్ కావచ్చు, సాంబార్ లాంటి తదితర వస్తువులు లేకపోవడం కావచ్చు, తగినటువంటి మసాలా వేసిన తర్వాత కూడా టేస్టీగా లేకపోవడం, ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం వాళ్ళ పేర్లను కావచ్చు, లేదంటే వాళ్ళ కన్సర్న్ హెచ్ఓడితో మాట్లాడించి తను డిస్టర్బ్ క్యాండిడేట్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు కూడా అక్కడ సైన్స్ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, మార్కులు తగ్గించేటువంటి ప్రయత్నాలు కేర్ టేకర్స్ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ టీం అంతా కూడా చేస్తుంది. ఎన్నోసార్లు భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తినా కూడా మాకున్నటువంటి చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో మాకున్నటువంటి హెచ్ఓడీస్ మాతో మాట్లాడి ఈ యొక్క సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా అనేక సార్లు కూడా ఈ యొక్క సమస్యలు పునరావృతం అవుతున్నాయి. దేనికి సంబంధించినటువంటి మేము ఇలా చర్య తీసుకున్నాం. దీనికి ఇది ఒక ఉద్యమం మాత్రమే కానీ ఇది ఒక ఎండ్ కాదు. మాకున్నటువంటి ఫుడ్ క్వాలిటీ పెట్టకపోతే మాకున్నటువంటి రైట్స్ మేము అడగడానికి ఎక్కడికైనా సిద్ధమని సదరు విద్యార్థులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి గోదావరి హాస్టల్ నుంచి, ఉస్మానియా నుంచి మనకైతే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సురేష్, హిట్ టీవీ, ఉస్మానియా నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.